వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజాద్. సో ఏంటి విశేషాలు, ఇవాళ విశేషాలు? హాయ్, ఐఎమ్ సౌమ్య. హలో సౌమ్య. హలో, చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? మాదా ఎంబీబీసీ మైక్రోబయాలజీ. నాకు మైక్రో జిరాక్స్ తెలుసు కానీ మైక్రోబయాలజీ మైక్రో జిరాక్స్ లో తీసే మీరు పాస్ అయినట్టు ఎగ్జామ్లల్లా. అది రాసినా కూడా అవ్వలేదులే. ఓకే, చెప్పండి. ఈ రోజు వీకెండ్ నేను అమెరికా వెళ్దాం అనుకున్నాను. అమీర్పేట్ వచ్చి ఆటో ఎక్కాను, ఆటో ఆగిపోయింది. అక్కడ నుంచి లారీ ఎక్కి లండన్ వెళ్దాం అనుకున్నా, లారీ ఆగిపోయింది. కనీసం జీప్ ఎక్కి జపాన్ అన్న వెళ్దాం అనుకున్నా, జీప్ ఇంజన్ ట్రబుల్ ఇచ్చింది. చిరాకు దొబ్బేసి మీ షోకి వచ్చేసా. బెస్ట్ ఈసారి బస్ ఎక్కి బోరబండెల్లు. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు హేమ. హేమ. ఓకే హేమ, చెప్పండి. ఈ వీకెండ్ నేను శవాల మీద రీసెర్చ్ చేద్దామని ఒక శ్మశానానికి వెళ్ళిన ప్రదీప్. అయితే వెళ్ళినాక ఏమైందంటే నీలాగానే ఒక అందమైన శవాన్ని వెతికి తీసిన. దాని మీద ఏదో దరిద్రం కానీ ఒక మంచి కిరాక్ ఫోటో పడ్డది. ఆ ఫోటో పడ్డది ఏమైందేమో శవం తక్కువ మంది లేచింది. అది ఎవరిదో చెప్పాలా ప్రదీప్? ఆ ఫోటో నాకు అర్థమైంది. నీదే ప్రదీప్. అది నాకు అర్థమైంది. మీరు రాత్రి పడుకునేప్పుడు మజ్జిగ తాగి పడుకోవాలి. అంటే మజ్జిగ తాగితే నీలాంటి వాళ్ళు కళలు వస్తున్నారని పాలు తాగి పడుకుంటున్నా. సరే, ఇవన్నీ కాదు కానీ ఫినాయిల్ బెటర్. ఈ వీకెండ్ మొత్తం సాయి నరసింహ. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ రాజశేఖర్ రెడ్డి. ఓకే, చెప్పండి. ఈ వీకెండ్ మొత్తం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీ అయిన భయ. అందరూ సెకండ్ సాంగ్ పాడవు సార్. ఇంకా సాంగ్స్ చేయలేదా? ఓకే. 500 గుర్రాల మీద వెనకాల ఉంటారు, దానిలో 449 గుర్రం మీద నేను ఉంటా. అది దాని తోక ఇలా వెళ్తుంది. ఇలా నేను మొదటి వరుసలో 2వ గుర్రం నాది. ఆ గుర్రాన్ని కొంచెం హ్యాండిల్ చేయలేక కింద పడ్డా. గుర్రంకి ఎలా ఉంది? గుర్రం పరిస్థితి కొంచెం మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. నీ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. నా పేరు కీర్తన. ఓ మంచి పాట పాడమ్మా కీర్తన. ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. జోక్ చేసినారా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా, నా చిలిపి అల్లల్లో నా చిన్ని సరదాలు నీలోనే చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే. యాసిడ్ వచ్చింది సాంగ్. మీరు సింగింగ్ నేర్చుకున్నారా? మ్యూజిక్ ఇంత బాగా పాడారా? టిక్ టాకా ఇదివరకు ఎప్పుడైనా పాడారా? స్కూల్లో, కాలేజ్లో? ఏం లేదు. అమ్మాయి బతి పేరు సూపర్. డైనోసార్ని పెంచుకుంటున్నాను నేను. అది రోజు నాతోనే తినేది, పడుకునేది, ఆడుకునేది. ఫ్రైడే రోజు పొద్దున లేచేసరికి అది కనిపించలేదు. దాన్ని వెతుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈ వీకెండ్ అయిపోయింది. పాటే అనుకున్నాను, ఆన్సర్ కూడా బాగుంది. నా పేరు గౌతమ్ అన్న. నేను మీ పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీకెండ్ కి నేనేం చేసిన అంటే కలరింగ్ ఉండాలని రోజు వాటర్లో తేనె కలుపుకొని తాగి ఒళ్ళంతా పూసుకున్నానా. అదేందో పొద్దున్న లేచి చూసేసరికి ఒళ్ళంతా చీమలు, దురదలు, గోకులు ఏమో అన్న. ఇక ఈసారి ఓ మగ్గు కంట్లో కూడా పోసుకో. ఈ వీకెండ్ అంతా ఎట్లా గడిచిపోయిందంటే మా ఫ్రెండ్స్ దగ్గర డిఫరెంట్ గా ఉండాలని అమ్మాయి వేషం వేసుకుని వెళ్ళాను. చెప్పలా? నేను అనుకున్నా దొంగి అంతా నీ ఇన్స్పిరేషనే కదన్నా. తెలిసిపోయిందా? అయితే వాళ్ళ నన్ను చెల్లమ్మన్నారు. ఎందుకన్నారో నాకు కూడా తెలియదు, కానీ డబ్బులు అడుక్కోవడానికన్నా అర్థమైంది. నేనే ఇంత దరిద్రం అంటే నాకన్నా దరిద్రం కూడా నా ఫ్రెండ్స్ అందరు. నువ్వే ఒప్పుకున్నారా? ప్రదీప్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ వీకెండ్ లో మేము. మీ పేరు చెప్పలా? నా పేరు సరిత. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఎవరితో వచ్చారు ఈ రోజు? మా సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. వావ్, ఇంకెవరెవరు వచ్చారు? మా బేబీ దివ్య జ్యోతి. ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ 4 మెంబర్స్, కానీ ముచ్చటగా 3 రావాలని 3 వచ్చాము. మీరిద్దరు మీ పాపతో రావడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ మా.
కొన్ని రోజుల నుంచి కోటి ఆశలతో మీ షోకి రావాలని కోరుకుంటున్నాను. అది ఈ వీకెండ్ లో సక్సెస్ అయింది. సూపర్, థ్యాంక్ యూ. డైలీ ఇంట్లో పనులకి టైం సరిపోద్ది కదా, టీవీ చూడడానికి టైం సరిపోతుందా? ఉంది సార్, టీవీలో ఈటీవీ ప్లస్ ఈటీవీ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను. నేను సీరియల్స్ కాదు, షో పిచ్చి. వయస్సు, అందం, అలంకారంతో సంబంధం లేకుండా ఈటీవీ యాజమాన్యం మాలాంటి సామాన్య ప్రజలకు తెరపై వచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలు. సో ఇన్ని షోస్ కానీ ఇవన్నీ కూడా రన్ అవుతుంది ఇలా ఇంతమంది ప్రేక్షకులు ఆ షోస్ వీక్షించడం వల్లే. అంటే 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ షోలన్నీ అందించాలనేదే మా ప్రయత్నం. ఇంకా ఇలాగే సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే షోస్ అన్ని చూస్తూ ఉండాలి తప్పకుండా. అండ్ ఒకవేళ వంటకు టైం కుదరకపోయినా సార్ వంట చేయాలి మీరు మాత్రం షో మిస్ కాకూడదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, నా పేరు ముంతాజ్. ఆస్కార్ కి నామినేట్ అవుదామని మా ఫ్రెండ్స్ చెప్పాను. ఆస్కార్ కి నామినేట్ అవుదామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలిచి వాళ్ళకి డాన్స్ లో బ్రీత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలా ఈ వీకెండ్ మొత్తం అయిపోయింది, కానీ నాకు ఆస్కార్ కి నామినేట్ అవ్వలేదు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అండ్ 2 స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు మా షోకి. బిజీ ఉన్నారు, కాసేపు మాట్లాడదాం. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు రమ్య. ఏ స్కూల్? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలే కానీ నా లాస్ట్ వీకెండ్ చాలా మంచిగా గడిపిన. లాస్ట్ వీకెండ్ నా వీకెండ్ పార్లమెంట్ లో భోజనం ఏర్పాటు చేసిన. నా భోజనం తిన్న అధికారులందరూ అసెంబ్లీని రద్దు చేశారా? నా భోజనం నచ్చి నా పార్టీకి రా అని నన్ను అందరు పిలిచినారు. అయితే వాళ్ళ గోల నేనెందుకు తినాలని చెప్పేసి నువ్వు సొంత పార్టీ పెట్టినావు. మీ పార్టీలకి నేను రానని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ నా టైం అట్లనే గడిచిపోయింది. ఈసారి వాళ్ళని కూడా తీసుకురా, పక్కా మినిస్టర్లు అందరితో సార్ మాట్లాడాలి, చిన్న పని ఉంది మాకు కొన్ని డీలింగ్స్ ఉంటాయి. నా పేరు భవాని. ఏం చేస్తుంటారు? 4th క్లాస్. ఫస్ట్ టైమా? మా ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ తోటి డాన్స్ చేసినప్పుడు అది నెక్స్ట్ దాంటమ్మా. నీకు చిట్టి ముందే దొరికేయడం వల్ల మీ కాళ్ళ మీద మీకు ఎప్పుడు నిలబడాలనిపిస్తుంది? నా పేరు భవాని. మా ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ తోటి డాన్స్ చేసినప్పుడు నువ్వెప్పుడు డాన్స్ చేస్తావు అని అన్నప్పుడు నా కాళ్ళతోటి నడుచుకుంటా ప్రదీప్ అన్నతోటి డాన్స్ చేస్తా అని చెప్పినప్పుడు ఈవిడికి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం అంటే అలా అర్థమైందా? మీ ఫ్రెండ్ ఛాలెంజ్ చేసింది కదా, మనం ఎందుకు కాదంటే దా భవాని కిందరా. సాంగ్. రంగమ్మా మంగమ్మా ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చేమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. సూపర్, చాలా బాగా చేసావు. మీ ఫ్రెండ్కి చెప్పు, ఓకే? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానని చెప్పు. నా పేరు భవాని. నా పెళ్లికి మంత్రాలు చదవడానికి పంతులు ఎక్కువ పైసలు అడిగిన అనుకో, అప్పుడు నేను నీ పైసలు అవసరం లేదని చెప్పి అవి నేనే నేర్చుకొని నా పెళ్లికి నేనే చదువుకుంటా. చెప్పు, 2-3 మంత్రాలు చెప్పు. మాంగళ్యం తంతునా తంతునా దీనా. తంతునామేనా కాదమ్మా, కరెక్ట్గా నేర్చుకున్నారు అయితే. నా పేరు కళ్యాణ్. నా లవర్ ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసి తాగమన్నప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి ఇంకో కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను అనుకో. ఏ టైంలో కాళ్ళ మీద నిలబడాలో కూడా తెలియట్లేదు నీకు. ఆ టైంలో కూర్చునే తాగాలి అది. నా పేరు అనిత.
హాయ్ అనిత. మా క్లాస్ లో సార్ నన్ను నిలబడమని చెప్పినప్పుడు నేను నిలబడి ఆన్సర్ చెప్పినప్పుడు నా కాళ్ళపైన నేను నిలబడినట్టు. చాలా మేధావులు ఉన్నారు. ఐఎమ్ దివ్య ఫ్రమ్ 4th స్టాండర్డ్. హాయ్ దివ్య. నేను డాక్టర్ అయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. ఒకళ్ళకి అర్థమైంది ఇప్పటికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డా అంటే. థ్యాంక్ యూ దివ్య. మై నేమ్ ఇస్ కళ్యాణ్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నా కాళ్ళ మీద నేను నించోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే బాత్రూమ్ వస్తుంది కాబట్టి పోయి వచ్చి మళ్ళా వండుకుంటాను. నీ కాళ్ళ మీద నిలబడ్డం అంటే ఇదా? చీకటి కొంటే లైట్ వేసుకో. హలో ప్రతిభనయ్య, ఐఎమ్ తేజు. సడన్ గా ఎమ్మడో వచ్చి పదాని టైం అయిపోయింది అంటే నేను రాను, నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటే ఒక గుర్తింపు ఉండి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేస్తా అని చెప్తా. ఏంటో మేధావులు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు అర్థం కాదు నాకు. హలో భయ్యా, నా పేరు విఘ్నేష్. మా సారు నన్ను క్లాస్లో మీరు పెద్దయినాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా అంటే పెద్దయినాక ఎందుకు సార్ ఇప్పుడే నిలబడతా అని చెప్పి నిల్చుంటారు. పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నాను? నిలబడదాం అనుకున్నా. మళ్ళీ 7 సీటర్ పంచ్. నా పేరు సతీష్. సమ్మర్లో బాగా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఒక పాయింట్కి వెళ్ళాక అలిసితే అప్పుడు మధ్యలో నా కాళ్ళపైన నేను నించోవాలనిపిస్తుంది. సముద్రంలోనా నుంచుంటావా? చూసినా నా కాళ్ళు జారుతాయి.